హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో వరుణ్ తేజ్ గారు ప్రతిసారి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మన ముందుకి వస్తూనే ఉన్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏమాత్రం సంబంధం లేకుండా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ప్రెజెంట్ చాలామంది హీరోస్ చేయనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు వరుణ్ తేజ్ గారు. అందుకే మెగా హీరోస్ అందరిలో కూడా ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ అంటూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆయనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయినా సరే ఆయన ఇమేజ్ కొంచెం కూడా తగ్గలేదు అనే చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఆయన గాంధీ మేర్లపాక్ గారి డైరెక్షన్లో ఒక కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. ప్రెజెంట్ ఈ సినిమా వర్క్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ గారు ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా అయితే చేయబోతున్నారంట. ప్రశాంత్ వర్మ గారు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే చేసి ఆయనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. ఇంకా హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రెజెంట్ అయిన కాంతారా మూవీ ఫేమ్ రిషబ్ శెట్టి గారితో జై హనుమాన్ అనే ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హనుమాన్ సినిమాకి సీక్వెల్గా అయితే రాబోతుంది. ఈ సినిమా మీద కూడా అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అసలు ఆయన డైరెక్షన్, ఆయన స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇంకా వరుణ్ తేజ్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ గారు చేస్తున్న సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ఉండొచ్చు అని, త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది. సో ఈ విషయం నిజమైతే త్వరలోనే దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.